అవి రారా నువ్వు అటెళ్ళు. చూసారా మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏం మామ, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సార్. తప్పకుండా లంచ్కి రావాలి. ఏ సాటర్డే వస్తే బెటరా? వస్తాను. శివ ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. బాయ్ ప్రియా. బాయ్. రే అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్. నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేసింది చూడు. అది సరే. కళ్ళు గొప్పయా? ఒకే దోసమ్మా ప్లీజ్ ఈసారి కరెక్ట్గా ఇస్తాను. ఒకే ఒక దోసమ్మా ఒక్కటేమా. ఒకసారి వీడి పిలవండి. అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్, ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్? అయిపోయింది మై సన్. సిస్టర్ టీవీ చూస్తున్నావా? సిస్టర్ చట్నీ కావాలా సిస్టర్? ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలని ఛానల్ మారుతున్నాడు. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. మారుస్తావా లేదా? ఒక్కసారి అంటే చూడు. ఇవ్వను పోవే. అమ్మా చంపేస్తోందమ్మా. చంపేస్తా నిన్ను. అలా దారికి రా. హలో చెప్పవే. చెప్పరా. ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు? సరే వస్తాను రా. నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రే పాకెట్ లో ఉన్నది అంతే రా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ అడిగి తీసుకో. అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేలు సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అసలు ఓర్చుకోలేరు. సరే సరే దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో అక్కడ మాత్రం ఏంట్రా అక్కడ మీటింగ్? బైకులు దుబ్బడానికి వెళ్ళాలా? రే మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా, పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రే మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా. ఇలాగా ఒక నిమిషం అక్క టీ రారా. 5 నిమిషాలు టీదేనా? సారీ మామ. ఎందుకు ఫోన్ చేసావు? మామ సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని. ఇదిగో. రే రే మామా నాకు 5000 కావాలరా. రే 5,000 ప్లస్ ఐడీస్ వస్తాయరా. మామా అర్జెంట్ గా నాకు 5,000 కావాలరా. పోరా రే, ఇదే మా నాన్నకి 10 తీసుకొచ్చాను. రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ బండి సీ బుక్ ఉందా?
ఉంది. ఎందుకు? సేటు దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు. 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. బై రా, బై బై బై. రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధుందంటారా? పోనీరా, వాడి పొలం ఏంటో. అవును, ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా, ఎలా ఉన్నావు కొత్త పెళ్లి కూతురా? ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు. విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు. పెట్టేయ్. హలో పెట్టేశాడు. ఏంటట? ప్రియా నంబర్ అడిగాడు. ప్రియా నంబర్. ఏంటి నువ్వు బాగా లవ్ చేస్తున్నావా? తెలీదు. శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నెంబర్ వాడికి ఏమో తెలీదు. చూడు ప్రియా, మనమే కాల్ చేద్దాం అనుకున్నాం, కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఓకే ఓకే. వాడి నెంబర్ తెలియనంటే మాట్లాడు. హలో హలో, ప్రియా ఉన్నారా? చెప్పండి, ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా? గుర్తు రావట్లేదు. సరే పెట్టండి. హలో హలో. హే పెట్టేశాడు. పెట్టేశాడా? సరే నువ్వే ఫోన్ చేయి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. మీరు శివయ్యనా అని అడుగు. ఇందాక వాయిస్ కనబట్లేదు, సారీ అను. తమరికి అంత నమ్మకమా? చేస్తుంది చూడు. హలో, మీరు శివానేగా? పర్వాలేదే, గుర్తుపెట్టారు. సడన్ గా ఫోన్ చేసేసరికి వాయిస్ కనిపెట్టలేకపోయాను. ఇది మీ నెంబరేనా? ఏ సుధా ఇవ్వలేదా? లేదు లేదు. గాడ్, సుధా, అది సుధా దగ్గరే నెంబర్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టానో తెలియలేదు, డైరీలో నోట్ చేసుకున్నాను. మిస్ అయిపోయింది. సరేలే పర్లేదు, కంగారు పడకండి. అవును, నంబర్ ఎందుకు అడిగారు? ఊరికే మాట్లాడదామని. అయితే మాట్లాడండి. ఇలా నీకెవరు తాగలేదా? ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ తో. నేను ఫ్రెండ్ తోనే. ఇంకేంటి చెప్పాలి. టిఫిన్ చేశారా? అయిపోయింది. మీరు? అయిపోయింది. ఇంకా ఏం తిన్నారు మీరు? ఇడ్లీ. మీరు? నేను దోశ. ఇంకేంటి చెప్పాలి. ఇంకేంటి చెప్పాలి. ఈవినింగ్ మీట్ అవుదామా? ఎందుకు? వద్దంటే వదిలేండి. లేదు లేదు లేదు, మీట్ అవుదాం. ఎక్కడ మీట్ అవుదాం? సీమార్ ఓకేనా? ఓకే, సిఎంఆర్ లో మీట్ అవుదాం. ఓకే బాయ్. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు? లేదు, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నా మాట విను, మగాళ్ళని చూసిన వెంటనే నమ్మకూడదు. ఎగ్జాంపుల్ కి సినిమా హాల్లో కుర్రాళ్ళు అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కరిని తెగ పోసి కొడతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గల అయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది చాలా రిచ్ గా డ్రెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ ఒకేలా మారకుండా ఉంటారు చూసావా, వాళ్లే కరెక్ట్. ఏ ఇంకో ముఖ్యమైన విషయం, వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా, తప్పు వాడిది అయి ఉండొచ్చుగా. ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో, అర్థమైందా? ఏ నాకు భయంగా ఉంది. నువ్వు నాతో రా. నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను, సరేనా? మాట మార్చకూడదు, ప్రామిస్. ప్రామిస్.